హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు, మనం అడుగుతాం కదా, ఏ కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు, ఏ కారణం లేకుండా ఎందుకు తిడుతున్నావు, ఉత్తగానే నన్ను ఎందుకు తిడుతున్నావు, టైం పాస్ తిడుతున్నావా, ఏ కారణం లేకుండా నన్ను ఎందుకు అడుగుతున్నావు, డబ్బులు నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఏ కారణం లేకుండా చెప్పి అట్లాంటి సిచ్యువేషన్ లో మనం సెంటెన్సెస్ ని ఎలా ఫామ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏ కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు, ఏ కారణం లేకుండా అంటే ఎందుకు అంటే మనకు క్వశ్చన్ ఉంది కదా, ఎందుకు అనేది కామన్ ఉంది కదా, ఎందుకు అంటే క్వశ్చన్ తోటి ఫామ్ అవుతుంది. సో వై వై ఆర్ యు, నువ్వే కదా నవ్వేది, వై ఆర్ యు. ఏం చేస్తుండు, నవ్వుతుండు. నవ్వడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటావు, ఇంగ్ ఫామ్ తోటి వస్తుంది, లాఫింగ్. ఇంగ్ ఫామ్ తోటి వస్తుంది లాఫింగ్. వై ఆర్ యు లాఫింగ్ ఫర్, కారణం లేకుండా అంటే నో రీజన్, నో రీజన్, నో రీజన్, నో రీజన్. అట్లా వై ఆర్ యు లాఫింగ్ ఫర్ నో రీజన్, వై ఆర్ యు లాఫింగ్ ఫర్ నో రీజన్. నువ్వు చూడండి, వై అంటే క్వశ్చన్ తోటి ఫామ్ అయింది కదా, వై ఆర్ యు నవ్వుతున్నావు, లాఫింగ్ ఏ కారణం లేకుండా, ఫర్ నో రీజన్. అట్లా ఇది లాస్ట్ లో వస్తుంది, ఫర్ నో రీజన్. మిడిల్ లో వచ్చేసి వెర్బ్ వస్తుంది. అన్ని అంతే, వెర్బే చేంజ్ అవుతుంది. చూడండి, ఏ కారణం లేకుండా ఎందుకు తిడుతున్నావు, వై ఆర్ యు. తిట్టడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం, స్కోల్డ్, స్కోల్డింగ్. వై ఆర్ యు స్కోల్డింగ్ ఫర్ నో రీజన్, నో రీజన్. ఏ కారణం లేకుండా నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు. ఇప్పుడు ఇది మీరు ఏమంటే కామెంట్ చేస్తారు కదా, ఆన్సర్, కామెంట్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఎమ్మటే కామెంట్ చేసేయాలి ఫాస్ట్ గా. ఇది అర్థమైపోయింది, ఇక్కడ మనకి ఏం లేదు. వై ఆర్ యూ లాఫింగ్ ఫర్ నో రీజన్, ఇది జస్ట్ ఇవి మాత్రమే చేరుతుంది. సో ఇక్కడ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ కూడా సేమ్ ఉంటది, బట్ ఇది మాత్రమే చేంజ్ అయ్యింది. దాన్ని అడగడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలిసి దాన్ని కింగ్ ఫామ్ కలిపితే అయిపోయింది. కామెంట్ ఇమీడియట్ గా ఎవరు ఫాస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. సో దీంతో పాటు ఇంకొన్ని సెంటెన్సెస్ కూడా ఫామ్ చేద్దాం. అట్లా సింపుల్ కోసం చెప్పాను. ఏ కారణం లేకుండా ఎందుకు అడుగుతున్నావు అంటే వై ఆర్ యూ, అది మీరే రాయండి. ఏ కారణం లేకుండా ఎందుకు తిడుతున్నావు, వై ఆర్ యూ స్కోల్డింగ్ ఫర్ నో రీజన్. నెక్స్ట్ ఇంకొక వెర్బ్ సిట్ నే చేంజ్ చేసుకుంటే ఇంకా కొన్ని గురించి తెలుసుకుందాం. ఏ కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు, ఏ కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు. అప్పుడేమొస్తుంది, వై ఆర్ యూ. సేమ్ వై ఆర్ యూ కామన్ కదా, వై ఆర్ యూ. ఏడవడాన్ని ఏమంటాం, క్రై, క్రైయింగ్. ఇంగ్ ఫామ్ కలిపేసి ఫర్ నో రీజన్, నో రీజన్. కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయిపోయింది. నెక్స్ట్ ఏ కారణం లేకుండా ఎందుకు తెస్తున్నావు. జస్ట్ మనకి ఇది మాత్రమే చేంజ్ చేయాల్సింది. ఇక్కడ కూడా సేమ్, తేవడాన్ని బ్రింగ్ అంటాం, బ్రింగింగ్, బ్రింగింగ్. ఏ కారణం లేకుండా ఎందుకు తీస్తున్నావు అయిపోయింది. నెక్స్ట్ ఏ కారణం లేకుండా ఎందుకు తింటున్నావు, కారణం లేకుండా ఎందుకు తింటున్నావు, కారణం లేకుండా ఎందుకు తింటున్నావు. ఇట్లా అంటే వేరేమన్నా వస్తుందా, వై ఆర్ యూ ఈటింగ్ ఫర్ నో రీజన్, ఫర్ నో రీజన్. ఏ కారణం లేకుండా ఎందుకు కొంటున్నావు, ఏ కారణం లేకుండా ఎందుకు కొంటున్నావు. ఇది మీరు చేయాల్సిన పని. నేను ఆ మూడు చెప్పేసి వదిలేస్తే సరిపోద్ది, బట్ కాకపోతే ఏంటంటే మీరు మనం మర్చిపోతారు. అందుకోసం కొన్ని ఇట్లాంటి సెంటెన్స్ ఇట్లా బట్టి గుర్తుంటది అనమాట. మీరు వీడియో వింటుంటా కొద్దీ గుర్తుంటది, చదివితే అంత గుర్తుంటది. అందుకోసమే ఎక్స్ట్రాగా చెప్తున్నాను నేను, అంతే, అంత తప్ప ఏం లేదు. కొంటున్నావు, సేమ్ కొనడాన్ని బై అంటాం, బై. కారణం లేకుండా ఎందుకు అమ్ముతున్నావు, కారణం లేకుండా ఎందుకు అమ్ముతున్నావు. అమ్మడాన్ని ఏమంటాం, సెల్, సెల్. ఇంకా కారణం లేకుండా ఎందుకు నేర్చుకుంటున్నావు, నేర్చుకోవడానికి లెర్న్, లెర్నింగ్. అయిపోయి అంతే, సింపుల్. కారణం లేకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు, థింకింగ్. నెక్స్ట్
కారణం లేకుండా ఎందుకు తాగుతున్నావు, డ్రింకింగ్. కారణం లేకుండా ఎందుకు వెళ్తున్నావు, గోయింగ్. వెళ్ళడాన్ని ఏమంటాం, గోయింగ్ కదా. ఎందుకు వస్తున్నావు అంటే కమ్మింగ్. సింపుల్. ఇట్లా అసలు వెర్బ్స్ తీసుకుంటే మీకు ఏంటంటే అనే సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ గణేష్ అభిషేక్.